వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రతిరోజు చియా గింజలు తింటున్నారా? ఇవి పాటించండి. చియా విత్తనాలు అద్భుతమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటిని సూపర్ ఫుడ్ గా కూడా చెబుతుంటారు. చియా విత్తనాలను చాలా మంది రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. కానీ వీటిని పాలల్లో నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె కండరాలు, రక్తనాళాలు వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీనివల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చియా గింజలు తిన్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఎందుకంటే ఇది నీటిని గ్రహిస్తుంది. మొదటిసారి చియా విత్తనాలు తింటుంటే తక్కువ పరిమాణంలో తినడం మీ ఆరోగ్యానికి మంచిది. ఒక రోజులో 1 నుండి 2 చెంచాల చియా గింజలు మాత్రమే తీసుకోవాలి. చియా విత్తనాలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఇది కడుపుని ఎక్కువసేపు చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో కూడా ఉపయోగపడతాయి. చియా గింజలు ఫైబర్ తో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చియా గింజలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. చియా విత్తనాలను పెద్ద మొత్తంలో తినడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చియా విత్తనాలంటే అలర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు. రక్తపోటు, మధుమేహ రోగులు వైద్యుని సంప్రదించకుండా చియా విత్తనాలను తినడం మంచిది కాదు. చియా విత్తనాలను నీటిలో లేదా పాలలో నానబెట్టకుండా తింటే గొంతు సమస్యలు వస్తాయి. నానబెట్టకుండా తింటే కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశాలుంటాయి.